ఎస్ బ్రేకింగ్ చూడొచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. హైకోర్టుకు కీలక ఆధారాలు సమర్పించింది సిట్ బృందం. ఢిల్లీ పెద్దలతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ వాట్సాప్ చాట్ను కోర్టుకు సమర్పించింది. అంతేకాదు అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలు, వారి మధ్య జరిగిన సంభాషణ వివరాలు కోర్టుకిచ్చారు. ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతిలో ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శర్మ, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అయితే ముగ్గురు నిందితులు ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలు, వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కోర్టుకు వివరాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతిలో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చాలా కీలకంగా మారింది. అసలు సిట్ దర్యాప్తు మీద ప్రస్తుతం మీమాంస అన్నది కొనసాగుతోంది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదు, ఒక కుట్రతో జరుగుతోంది. కొన్ని ఆధారాలను మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళు సమర్పిస్తున్నటువంటి అంశం. సిట్ దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదన్నది బీజేపీ పలు దఫాలుగా వాదనలు వినిపిస్తూ వస్తుంది. దానికి సంబంధించే వాదనలు ఇవాళ జరిగినటువంటి సందర్భం. కానీ సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోంది. సిట్ దగ్గర చాలా కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయంటూ సిట్ తరపున దుష్యంత్ దవే ప్రధానమైనటువంటి వాదనలు వినిపించారు. సిట్ చీఫ్ సివి ఆనంద్ 5 సంవత్సరాల పాటు ఇంకా సర్వీసులో ఉంటారు. ఆయన ఢిల్లీ కేంద్రంగా జరిపేటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఢిల్లీ ఐపీఎస్ అధికారులు దేశవ్యాప్తంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆయన ఎక్కడికైనా వెళ్ళి పనిచేయాల్సి ఉంటుంది. ఆయన నిష్పాక్షికంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారనేటువంటి వాదన ప్రధానంగా ఇవాళ వినిపించారు. అలాగే ముఖ్యమంత్రికి సంబంధించి, ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి కూడా ఇవాళ చాలా కీలకమైనటువంటి వాదన జరిగింది. దానికి సంబంధించి వివరణ కూడా దుష్యంత్ దవే ఇచ్చినటువంటి సందర్భం. దుష్యంత్ దవే దాని ప్రకారం ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ దీనికి జరిగినటువంటి విధానానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. అంటే రాష్ట్రం ప్రభుత్వం ప్రమాదంలో పడినప్పుడు కానీ, పార్టీ ఇబ్బందుల్లో పడినప్పుడు కానీ ఖచ్చితంగా ఆ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఖచ్చితంగా ప్రజలకు ఆ నిజాలను తెలియజేయాల్సినటువంటి బాధ్యత, హక్కు ఆయనకు ఉంది. కాబట్టి ఆయన మీడియా సమావేశం ద్వారా వెల్లడించారనేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇవాళ కోర్టులో జరిగినటువంటి సందర్భం. దీనికి సంబంధించే చాలా కీలకమైనటువంటి ఆధారాలను మనం చూపించబోతున్నాం. చాలా ఎక్స్క్లూజివ్గా ఇదే రిపోర్టును ఇన్ని పేజీలతో, దాదాపు 100కు పైగా పేజీలతో కూడినటువంటి ఈ డాక్యుమెంట్నే కోర్టుకు సిట్ తరపున సమర్పించారు. ఒక కాపీని బీజేపీ పార్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇచ్చారు. ఒకటి తుషార్, ఈ కేసులో అనుమానితుడిగా ఉండి 41A సిఆర్పిసి కింద నోటీసు అందుకున్నటువంటి తుషార్ కూడా ఒక కాపీ ఇచ్చారు. ఇదే మనం ఎక్స్క్లూజివ్గా తీసుకున్నటువంటి అంశం. ఒక్కొక్క పేజీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇంతవరకు మనం కేవలం జరిగినటువంటి అంశాలను ఓరల్గా మాత్రమే చెప్పగలిగాం. కానీ ఇవాళ డాక్యుమెంట్ పూర్వకంగా ఏవైతే వాళ్ళు సిట్ ఆధారాలు సేకరించి దర్యాప్తు జరుపుతుందో, అలాగే కోర్టుకు సమర్పించిందో, ఇన్ని రోజుల పాటు జరిపినటువంటి ఆధారాలకు సంబంధించి మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంది. దీన్ని ఒక్కొక్కటి మీకు వివరిస్తాను. ప్రస్తుతం మనం బిఎల్ సంతోష్కు సంబంధించి మాట్లాడుకుందాం. బిఎల్ సంతోష్ ఎవరైతే ఉన్నారో జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీకి సంబంధించి, ఆయనతో రామచంద్ర భారతి వాట్సాప్ ద్వారా కాన్వర్జేషన్ చేశారనే దానికి సంబంధించి ఇదే చాలా కీలకమైనటువంటి ఆధారం మనం చూస్తూ ఉన్నాం. బిఎల్ సంతోష్ పర్సనల్, ఇది ఆయన ఫోన్కు సంబంధించి వాట్సాప్ ద్వారా జరిగినటువంటి రామచంద్ర భారతి బిఎల్ సంతోష్కు జరిపినటువంటి సంభాషణల్లో మీరు yesterday waited till 10 AM for your message. Yesterday waited till 10 AM for your message. Just want to introduce 3 persons to you. Rest I just received to save once after long time. Regards అని ఇది రామచంద్ర భారతికి సంబంధించినటువంటి కన్వర్జేషన్. కానీ ఇంతవరకే ఉంది. కానీ ఇక్కడ నుంచే
అసలు బిఎల్ సంతోష్ మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అనేటువంటి ఒక వాదన వచ్చింది. కానీ ఆయన రిప్లై ఇచ్చినటువంటి దానికి సంబంధించి కూడా మనం ఇందులో చూడవచ్చు. సారీ, క్షమించండి, డ్యూ టు టైట్ షెడ్యూల్ కుడ్ నాట్ మేక్ సమ్ ఫ్రీ టైమ్, ఐఎమ్ రిమెంబరింగ్ ది పాయింట్స్. నేను బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మీకు రెస్పాండ్ కాలేకపోయాను అనేటువంటి విషయాన్ని బిఎల్ సంతోష్ వాళ్లకు వివరించినటువంటి మాట. ఇందులో ట్రస్టెడ్ పర్సన్ ఏకే సింగ్ ఫస్ట్ పాయింట్ ఇందులో ఉంది. అలాగే ఆర్ వశిష్ఠ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి ఉన్నారు. వన్ ఈజ్ ద ఓకే ఫర్ సెకండ్ వన్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ సీనియర్ డిహెచ్ అనేటువంటి మాట. రిగార్డ్స్ సంతోష్ ఏదైతే మెసేజ్ ఫార్వర్డ్ చేశాడో వీళ్లకు రామచంద్ర భారతికి సంబంధించి, అయితే ఇందులో ఏకే సింగ్ అనేటువంటి వ్యక్తి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి అనేటువంటి మాట చెప్పారు. అలాగే వశిష్ఠ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి మనం మాట్లాడాలి అన్నారు. వశిష్ఠ్ అనే వ్యక్తి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ఇతను పనిచేస్తున్నటువంటి చాలా కీలకమైన వ్యక్తి అనేటువంటిదే భావిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పర్సనల్ బిఎల్ సంతోష్కు సంబంధించినటువంటి పర్సనల్ వాట్సాప్లో జరిగినటువంటి సంభాషణకు సంబంధించి ఇది ఎక్స్క్లూజివ్గా మనం సంపాదించినటువంటి రిపోర్ట్. ఇందులో రామచంద్ర భారతి అలాగే బిఎల్ సంతోష్కు మధ్య జరిగినటువంటి సంభాషణను మనం క్లియర్గా చూస్తున్నాం. దానికి సంబంధించి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఇక బిఎల్ సంతోష్కి సంబంధించి రామచంద్ర భారతికి మధ్య ఏ రకమైనటువంటి సంబంధాలు లేవనటువంటి అంశం కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం, అదే ప్రచారం జరుగుతూ వచ్చింది. మనం మరో రిపోర్టును చూపించబోతున్నాం. ఇవాళ సిట్ హైకోర్టుకు సమర్పించినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి ఫోటోలు కూడా అందులో జత చేశారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం బిఎల్ సంతోష్ రామచంద్ర భారతి గతంలో దిగినటువంటి ఫోటోకు సంబంధించి మనం చూపిస్తున్నాం. బిఎల్ సంతోష్ రామచంద్ర భారతి మాట్లాడుతున్నటువంటి ఫోటోకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి ఇందులో చాలా మరో కీలకమైనటువంటి అంశం ఫోన్ కాన్వర్జేషన్ మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఫోటోలే కాదు, రామచంద్ర భారతి బిఎల్ సంతోష్కు మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో, కాల్ డేటా ఏదైతే ఉందో అది కూడా మనం సంపాదించగలిగాం. ఇవాళ హైకోర్టుకు సమర్పించిన దాంట్లో ఇదే చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బిఎల్ సంతోష్ రామచంద్ర భారతి వీళ్ళకు సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా సిట్ సంపాదించింది. ఎందుకంటే బిఎల్ సంతోష్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రామచంద్ర భారతి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫామ్ హౌస్లో పోలీసులకు పట్టుబడ్డటువంటి వ్యక్తి. ఒక నిందితుడు కీలకమైనటువంటి వ్యక్తితో జరిగినటువంటి సంభాషణలకు సంబంధించి ఆధారాలు, ఇదే కాల్ డేటా ఆధారం చాలా కీలకమైనటువంటి ఆధారం. మరోవైపు బిఎల్ సంతోష్ మరో నిందితులతో దిగినటువంటి వాళ్లతో మాట్లాడినటువంటి ఒక ప్రాంతంలో మాట్లాడినటువంటి ఫోటోకు సంబంధించి కూడా ఇవాళ హైకోర్టుకు సమర్పించిన దాంట్లో చాలా కీలకమైనటువంటి ఆధారం మనం చెప్పాలి. ఎందుకంటే బిఎల్ సంతోష్కు సంబంధం లేదు, బిఎల్ సంతోష్ ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళు మెసేజ్ పెట్టినప్పటికీ కూడా దానికి ఆయన రిప్లై ఇవ్వలేదు అనేటువంటి వాదనకు సిట్ సేకరించినటువంటి ఆధారాల్లో చాలా కీలకమైనటువంటి ఆధారం. ఇక మరో అంశానికి సంబంధించి ఇలా వాట్సాప్ ద్వారా జరిగినటువంటి సంభాషణలకు సంబంధించి సిట్టు సేకరించినటువంటి ఆధారాల్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలు వాట్సాప్ ద్వారా ఏ రకంగా వీళ్ళ సంభాషణ, వీళ్ళ కాన్వర్జేషన్, వీళ్ళ మెసేజ్ అన్నది కొనసాగిందో చాలా స్పష్టంగా ఈ ఆధారాల్లో మనం చూపిస్తున్నటువంటి అంశం. ఇక దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ఫోటోలు చాలా విరివిగా కోర్టుకు సమర్పించారు. ఎందుకంటే నిందితులకు కానీ ఢిల్లీ పెద్దలతో సంబంధాలు లేవు, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు కారు అనేటువంటి మాట ఇవాళ కానీ నిన్న జరిగినటువంటి వాదనలలో కానీ వాళ్ళు చెప్తున్న దానికి సంబంధించి కానీ వాళ్ళు చాలా స్పష్టంగా నిందితులకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అనేటువంటి మాట చెప్పినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో రామచంద్ర భారతి అలాగే కొందరు వ్యక్తులతో దిగినటువంటి ఫోటోలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఫోన్ కాన్వర్జేషన్ కూడా ఎలా జరిగిందో సింహయాజీకి సంబంధించి కానీ, అలాగే సింహయాజీ ఢిల్లీ పెద్దలతో మాట్లాడినటువంటి సంభాషణలకు సంబంధించి టవర్ లొకేషన్ ద్వారా వాళ్ళు ఎవరెవరు ఎక్కడి నుంచి మాట్లాడారు, ఈ
అడ్రస్ నుంచి సింహయాజీ మాట్లాడారు అనేటువంటి దానికి సంబంధించి ఈ అడ్రస్లో ఈ ఫోన్ ద్వారా వాళ్ళు సంభాషణ జరిపారు అనే దానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి కాల్ డేటాకు సంబంధించినటువంటి ఆధారం ఇది. ఇక మనం చూస్తూ ఉన్నాం నందుకు రామచంద్ర భారతికి అసలు సంబంధమే లేదు అనేటువంటి మాట ఏదైతే చెప్పారో దానికి సంబంధించి సెప్టెంబర్ 4వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో వీళ్ళు పాల్గొన్నట్టుగా చెప్తున్నటువంటి దాని ప్రకారం ఆ ఫోటో బయటపడినటువంటి అంశం. ఇందులో నందు రామచంద్ర భారతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కనే కూర్చొని ఏదో చూస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో కూడా బయటపడింది. ఇదే కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలే చాలా కీలకమని, వీళ్లకు సంబంధాలు లేవని ఏవైతే చెప్తున్నారో సిట్ సేకరించిన దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి ఫోటోలకు సంబంధించి. ఇక మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళేటువంటి క్రమంలో ఫ్లైట్ ఏదైతే ఉందో ఫ్లైట్ టికెట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి దానికి సంబంధించి కావచ్చు, శ్రీనివాస్ పేరుతో ఏదైతే ఎకానమీ క్లాస్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వీళ్ళు వెళ్ళినట్టుగా ఉన్నటువంటి ఒక ఎయిర్ టికెట్కు సంబంధించి మనం చూస్తున్నాం. అలాగే శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో సింహయాజితో మాట్లాడినట్టుగా, అలాగే నందుతో మాట్లాడినట్టుగా, అలాగే రామచంద్ర భారతితో మాట్లాడినట్టుగా ఉన్నటువంటి అంశం. లాయర్ శ్రీనివాస్ అతను తనకు సంబంధమే లేదు, కేవలం విమానం టికెట్ మాత్రమే బుక్ చేశాననేటువంటి మాట ఏదైతే చెప్పారో మరి ఇంతమందితో వాళ్ళు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలను ఇవాళ హైకోర్టుకు సమర్పించినటువంటి అంశంలో ఇవన్నీ బయటపడ్డటువంటి అంశం. ఇక మనం చూస్తూ ఉన్నాం చాలా కీలకమైనటువంటి మరో ఆధారం ఇందులో బయటపడింది. నందకుమార్ చాలా కీలకమైనటువంటి వ్యక్తులతో ఫోటోలు దిగారు, ఢిల్లీ పెద్దలతో ఫోటోలు దిగారు. నందకుమార్కి సంబంధించినటువంటి ఫోటోలే చాలా కీలకం. ఇందులో కీలక రోల్గా భావిస్తున్నటువంటి నందకుమార్ ఎవరైతే ఉన్నారో నందకుమార్ కేంద్ర పెద్దలతో దిగాడు. అంటే గతంలో ఇతడు ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తులు వివిఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సఖ్యత కుదుర్చుకోవడం కోసం వాళ్ళతో ఫోటోలు దిగి వేరే వాళ్ళ దగ్గర తన బిల్డప్ చేసేదానికి సంబంధించి చేస్తూ ఉంటాడనేటువంటి ఒక వాదన కూడా ఉంది. కాబట్టి మరి అసలు నందకుమార్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇందులో ఇతడే చాలా మందితో సంభాషణలు సాగించేవాడు అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇలా ఫోటోలు బయటపడ్డటువంటి అంశం. రామచంద్ర భారతి కూడా మరి అతనికి ఏం సంబంధం లేదు, అతడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, కానీ చాలామంది పెద్దలతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం. ఫామ్ హౌస్లో ఇతడు పట్టుబడ్డ తర్వాత ఇతడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తిగా మారాడు అనే దానికి సంబంధించి కూడా ఈ ఫోటోల ద్వారా చూస్తే మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్ ఇందులో ఉన్నాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి గత 2 రోజుల పాటు సిట్ ముందు హాజరైనటువంటి దానికి సంబంధించి ఇలా ఫోటోలకు సంబంధించి అనేకమైనటువంటి ఫోటోలు వీళ్ళు హైకోర్టుకు సమర్పించారు. సిట్ దాదాపు 1 రోజుల పాటు దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగించి కీలకమైనటువంటి అంశాలను హైకోర్టుకు సమర్పించింది హైకోర్టు. ఎందుకంటే ఇప్పుడు సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదు. సిట్ కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతోనే, ముఖ్యమంత్రి కనుసైగళ్లతోనే ఈ సిట్ దర్యాప్తు అన్నది కొనసాగిస్తుంది అనే వాదనకు వీళ్ళు సమర్పించినటువంటి ఆధారాలు చాలా కీలకమైనటువంటివిగా మనం భావించాలి. రామచంద్ర భారతికి సంబంధించి ఎవరెవరితో దిగినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కావచ్చు, అలాగే మనం చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి ఈ ఫోటోలకు, అలాగే ఫోన్ కాన్వర్జేషన్కు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. నందు ఎవరెవరితో మాట్లాడాడు ఆ సంభాషణలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడినటువంటి ఫోన్ నెంబర్ల ఆధారంగా ఇవన్నీ ఇంకా దర్యాప్తు జరిపితే గనక మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనేటువంటి వాదనకు సంబంధించి ఇంకా చాలా కీలకమైనటువంటి ఆధారాలని సిట్ సేకరించింది. ఫోటోలకు సంబంధించి కావచ్చు, నందు ఎవరెవరితో ఫోటోలు దిగాడు అనేటువంటి దానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ సిట్ సేకరించినటువంటి ఆధారాలు. దర్యాప్తులో భాగంగానే ఇవన్నీ బయటపడ్డాయి. శ్రీనివాస్, అలాగే రామచంద్ర భారతి, నందు, సింహయాజీ వీళ్లకు సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు అనే దానికి సంబంధించి సిట్ సేకరించినటువంటి ఆధారాలు ఇవే కాకుండా మనం చూస్తున్నటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ
కోర్టుకు సమర్పించింది, ఎందుకంటే కోర్టు పరిశీలించాల్సి ఉంది. చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్ ఇందులో వాట్సాప్ చాట్సే కానీ ఇతరత్ర ఆధారాలకు సంబంధించి ఎవరెవరితో వీళ్ళు మాట్లాడారు అనేటువంటి దానికి సంబంధించి కానీ డాక్టర్ నందకుమార్ కోర్ అనేటువంటి వ్యక్తి, ఇతడు బీజేపీ దానిపైన వేసుకున్నటువంటి ఫోటో అతడు యాక్టివిటీస్కి సంబంధించి అతడు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి వాదననే బలంగా వినిపించారు. కానీ నందకుమార్ బీజేపీతో ఉన్నటువంటి దాంట్లో ఇతని ఫోటో ఉంది అంటే ఇతడు ఈ బీజేపీతో అసోసియేట్ అయినటువంటి వ్యక్తే. అతడు చేసినటువంటి కార్యక్రమాలు కానీ దానికి సంబంధించి ఉన్నాయి. అలాగే నందకుమార్ సంబంధించి ఎవరెవరితో మాట్లాడారు, అవుట్ గోయింగ్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు అనే దానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలని సిట్ సేకరించింది. ప్రధానంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో రామచంద్ర భారతి కానీ నందకుమార్ కానీ అలాగే ఈ సింహయాజి కానీ వీళ్లకు రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఢిల్లీ పెద్దలతో సంబంధం లేదు, ఎవరితో సంబంధాలు లేవు. కేవలం దురుద్దేశంతోనే ఈ వ్యవహారాన్ని బయటికి తెచ్చారు అనేటువంటి మాటకు సంబంధించి బిఎల్ సంతోష్తో ఫలానా ఫోన్ నెంబర్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో అతనితో బిఎల్ సంతోష్ మాట్లాడినటువంటి దానికి సంబంధించి కూడా కాన్వర్జేషన్ కాల్ డేటా ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటికి వచ్చినటువంటి అంశం. ఇవే చాలా కీలకమైనటువంటి ఆధారాలు. సిట్ దర్యాప్తు జరుగుతోంది, సిట్ సేకరించినటువంటి ఆధారాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక చాలా కీలకమైనటువంటి అంశం మనం చూపించబోతున్నాం. ఇదంతా కూడా నందుకు సంబంధించింది, నందు వ్యవహారానికి సంబంధించింది. నందు ఎవరెవరితో మాట్లాడాడు, ఆ ఫామ్ హౌస్ ఎపిసోడ్కు ముందు ఎవరెవరితో సంభాషణలు జరిపారు అనే దానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించినటువంటి అంశం. ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ ఇది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకంటే వీడియోలు ఏవైతే బయటపడ్డాయో వీడియోలు వాళ్ళవి కాదా లేదా, నిందితులు ఈ 4 ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి దానికి సంబంధించి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళది అవునా కాదా అనే దానికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ ఏదైతే ల్యాబొరేటరీ ఉందో ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చినటువంటి అంశం. ఇందులో వాళ్ళే మాట్లాడారు. ఆ కన్వర్జేషన్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 నిందితులు ఉన్నారు అనే దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా చాలా కీలకం. ఎందుకంటే వాయిస్ వాళ్ళదా కాదా అనేటువంటి దానికి సంబంధించే జరిగినటువంటి వివాదం కొనసాగుతూ వచ్చింది కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది చాలా కీలకం. దీనికి సంబంధించి కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా వచ్చినటువంటి అంశానికి సంబంధించి రామచంద్ర భారతి ఎక్కడ ఆయన దిగాడు, ఫ్లైట్కి సంబంధించి కావడు, సతీష్ శర్మ అనే దానికి సంబంధించి ఇంకా విచారణ జరిపితే గనక దీనికి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడుతుంది అనేటువంటి దానికి సంబంధించి వీళ్ళు ఫ్లైట్ ద్వారా హైదరాబాద్కు వచ్చినటువంటి దానికి సంబంధించి మరి తిరిగి వెళ్ళే క్రమంలో వాళ్ళు చేసేటువంటి దానికి సంబంధించి కూడా ఇదంతా కూడా బయటపడినటువంటి అంశం. చాలా కీలకమైనటువంటి ఆధారాలే మరి సిట్ దగ్గర ఉన్నాయి కాబట్టి సిట్ దర్యాప్తు మరింత వేగవంతం కావాలని ప్రధానమైనటువంటి వాదనని వాళ్ళ దవే వినిపించినటువంటి అంశం. మరి సిట్ దర్యాప్తులో సిట్ నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి క్రమంలో కూడా అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి, రాజకీయ ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దానికి సంబంధించి ఈ సింహయాజీ ఒక పొలిటికల్ మీటింగ్ ఏర్పాటు చేశారు పొలిటికల్ లీడర్లతో. ప్రస్తుతం కోదండరామ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొనసాగుతున్న పార్టీ నుంచి బీజేపీలోకి రావాలి అనేటువంటి దానికి సంబంధించి కూడా సింహయాజీ మాట్లాడారు అనేటువంటి దానికి సంబంధించి మరో కాంగ్రెస్ నేత దామోదర్ రాజనరసింహ కూడా ఉన్నటువంటి పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చే విధంగా వీళ్ళు పుష్ చేశారు, ప్రెషర్ చేశారు అనే దానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలు ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇదంతా దర్యాప్తు జరగాలి. 41A సిఆర్పిసి కింద ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళు దర్యాప్తు సంస్థ ముందుకు సిట్ ముందుకు వస్తే గనక అనేక విషయాలు వెలుగు చూస్తాయన్న వాదననే ప్రధానంగా వినిపిస్తూ వచ్చింది. ఇవాళ కూడా అదే వాదన వినిపించింది. దానికి సంబంధించినటువంటి మొత్తం ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కోర్టుకు సమర్పించింది. కోర్టు పరిశీలించే అవకాశం ఉంది, ఎందుకంటే పరిశీలించాలి. ఎందుకంటే సిట్ దర్యాప్తు అన్నది పారదర్శకంగా జరగడం లేదు.
కేవలం ముఖ్యమంత్రి కనుసైగల్లోనే ఈ దర్యాప్తు కొనసాగుతుందన్న వాదన అయితే ఏదైతే ఉందో ఆ వాదన తప్పు. మేము దర్యాప్తు పారదర్శకంగా జరుపుతున్నాం, మా దర్యాప్తులో అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయనే ఒక బలమైనటువంటి ఆధారాలను సిట్ సంపాదించింది, అదే కోర్టుకు సమర్పించింది, కోర్టు పరిశీలిస్తుంది. మళ్ళీ మంగళవారం దీనికి సంబంధించి డిసెంబర్ 6న దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. కాబట్టి అంతలోపు కోర్టు పరిశీలిస్తే గనక మరి దర్యాప్తుకు సంబంధించి సిట్ ప్రామాణికత పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు సిబిఐ దర్యాప్తే జరగాలి, సిబిఐ చేతనే విచారణ జరిపితే అసలు ఈ వ్యవహారం అంతా, ఈ కొనుగోలు వ్యవహారం అన్నది ఒక ఫేక్, ఇదంతా బయటపడుతుంది అనేటువంటి బీజేపీ వాదనకు సంబంధించి కూడా వాళ్ళు కూడా వాదనలు గట్టిగానే వినిపించారు. కాబట్టి రెండు వైపులా వాదనలు జరిగాయి. సిట్టు మనం ఏదైతే చూపించినటువంటి ఆధారాలు ఉన్నాయో అవన్నీ కోర్టుకు సమర్పించారు. కాబట్టి రెండు వైపులా, అంటే ఒకటి సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలి అనేటువంటిది బీజేపీ వాదన అయితే వినిపిస్తుందో, అలాగే ఒకవేళ సిబిఐ చేత కాకపోతే కనుక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిపించాలి అనేటువంటి బలమైన వాదన బీజేపీ తరపు నుంచి, అలాగే నిందితుల తరపు నుంచి వాదనలు వినిపిస్తూ వచ్చాయి. కాబట్టి మరి 6వ తేదీన డిసెంబర్ 6న జరిగేటువంటి వాద ప్రతివాదనల తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. సిట్ అయితే ఇప్పటికిప్పుడు ఇన్ని ఆధారాలను సేకరించింది. నిందితులకు సంబంధించి కావచ్చు, ఢిల్లీ పెద్దలతో వాళ్ళు జరిపినటువంటి వాట్సాప్ మెసేజ్ల ద్వారా సంభాషణలు కావచ్చు, ఏవైతే కాల్ డేటా మనం చూపించామో ఇంతవరకు కాల్ డేటాకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇవన్నీ ఇంకా లోతుగా దర్యాప్తు జరిపితే తామకు మరింత విషయాలు వెలుగు చూస్తాయనేటువంటి ఒక అంశం తెరపైకి తీసుకువస్తుంది. కాబట్టి మరి 6వ తేదీ లోపు కూడా మరింత ఆధారాలు సేకరించాలని సిట్ భావిస్తోంది. శర్మ, ఈ కేసుకు సంబంధించి అసలు సిట్ వర్షన్ ఏంటి, అలాగే ఈ దర్యాప్తు ఏదైతే జరుగుతుందో ఆ దర్యాప్తుకు సంబంధించిన ప్రోగ్రెస్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా శర్మ? ఇప్పుడు రఫీ, ఇప్పటిదాకా మనం చూపించాం 100 పేజీలకు పైగా, అందులో ఫోటోలు ఉన్నాయి, కాల్ డేటా ఉంది, వాట్సాప్ ద్వారా మెసేజ్ చాటింగ్ ఏదైతే ఉందో బిఎల్ సంతోష్ ద్వారా కానీ ఇతర వ్యక్తులతో కానీ వాట్సాప్ జరిగినటువంటి సంభాషణలు, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ఆధారాలు. మరోవైపు ఫామ్ హౌస్ ఎపిసోడ్లో ఫామ్ హౌస్ ద్వారా రెడ్ హ్యాండెడ్గా నిందితులు దొరికారు, నిందితులు పట్టుబడ్డారన్నదే బలమైనటువంటి వాదన సిట్ వినిపిస్తోంది. ఆ రోజు జరిగినటువంటి కొనుగోలు వ్యవహారంలో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు కాబట్టి వాళ్లను అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు, వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆధారాల మేరకే తమ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్ళగలిగాము, ఆ ఆధారాలతోనే మేము కోర్టులో వాళ్లను హాజరుపరిచామనేటువంటి వాదనను బలంగా వినిపించింది. కింది కోర్టు, ఏసీబీ కోర్టు ఏదైతే రిమాండ్ రిజెక్ట్ చేసిందో ఆ తర్వాత హైకోర్టు ఆ రిమాండ్ను యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత తమ విచారణను కొనసాగించాం. వాళ్ళు 2 రోజుల పాటు నందు ఇంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళు జరిపినటువంటి సంభాషణలు, వాళ్ళ నందు భార్య ద్వారా కూడా కొంత సమాచారం సేకరించగలిగాం, లాయర్ శ్రీనివాస్ ద్వారా కొంత సమాచారం సేకరించగలిగాం, ప్రతాప్ గౌడ్ ఇందులో అనుమానితుడిగా ఉన్నటువంటి 41A సిఆర్పిసి కింద నోటీస్ తీసుకున్నటువంటి ప్రతాప్ గౌడ్ను కూడా విచారించగలిగాం. కానీ బిఎల్ సంతోష్ అలాగే తుషార్ లాంటి వ్యక్తులను కూడా విచారిస్తే ఈ కేసుకు సంబంధించి మరింత విషయాలు బయటపడతాయన్న బలమైనటువంటి వాదననే సిట్ వినిపిస్తూ వచ్చినటువంటి అంశం. కానీ ప్రస్తుతం సిట్ దర్యాప్తు పైన అనుమానాలు ఉన్నాయన్న ఒక బీజేపీ వాదనకు సంబంధించే మీమాంస అన్నది కొనసాగుతోంది. ఈ విచారణను సిబిఐకి అప్పగించాలని, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలన్న ఏదైతే బీజేపీ కానీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి నిందితుల వాదనలు కానీ మరి కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. మరోవైపు తుషార్కు సంబంధించి వాళ్ళ తుషార్ తనను అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది, అందువల్లే ఇది పారదర్శకంగా జరగట్లేదు, దురుద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో ఈ విచారణ జరుగుతోంది కాబట్టి దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి తుషార్ వాదనను కోర్టు ఏకీభవించలేదు. కానీ అతన్ని అరెస్ట్ చేయకూడదు, కానీ సిట్ దర్యాప్తు ముందుకు రావాలి, విచారణకు హాజరు కావాలని అతనికి కొంత ఊరట ఇచ్చే విధంగా కోర్టు ఇంటీరియం మధ్యంతర ఉత్తర్వులను అయితే వెల్లడించినటువంటి అంశం. సిట్ ఇంకా ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉంది. ఇవాళ స్వయంగా సిట్ చీఫ్ సివి ఆనంద్ కూడా హైకోర్టుకు వచ్చారు, వాద
ప్రతివాదనలన్నీ కూడా స్వయంగా విన్నారు. ఆయన ఒక నోటు కూడా రాసుకున్నారు. ఇరువైపు వాదనలకు సంబంధించి ఏ రకంగా వాదనలు జరిగాయన్నది పూర్తిగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన కోర్టులోనే ఉన్నారు. ఇటువైపు సిట్ తరపున దుష్యంత్ దవే సీనియర్ లాయర్ గతంలో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన వాదనలు వినిపించారు కాబట్టి ఆయన కూడా ఇవాళ వచ్చారు. అటువైపున నిందితుల తరపున జట్మలాని, అలాగే బీజేపీ తరపున ప్రభాకర్, తుషార్ తరపున మరో వ్యక్తి, కర్ణాటకకు సంబంధించినటువంటి సీనియర్ లాయర్ శ్రీనివాస్కి సంబంధించి ఓలా, ఆయన కూడా గతంలో ఏజీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇలా సీనియర్ లాయర్లతో ఇవాళ వాద ప్రతివాదనలు చాలా వేడిగా జరిగాయి. కొన్ని సందర్భాల్లో ఇరు లాయర్లు కూడా వాదనలు గట్టిగా వినిపించుకొని ఒకరిపైన ఒకరు కొన్ని ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో న్యాయమూర్తి కూడా జోక్యం చేసుకొని ఇద్దరు సీనియర్ కౌన్సిలర్లను శాంతింపజేసినటువంటి అంశం. ఇవాళకే 5 గంటల వరకు వాదనలు జరిగాయి కాబట్టి మళ్ళీ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు పూర్తి అయిన తర్వాత హైకోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుందన్నదే ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే సిట్ ఇప్పుడు సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సివి ఆనంద్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్నే కొనసాగిస్తారా, లేదంటే సిబిఐకి బదిలీ చేస్తారా, లేదంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ విచారణను కొనసాగిస్తారా అన్న దానికి సంబంధించే ఉత్కంఠ అన్నది కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. సో అది హైకోర్టుకు కీలక ఆధారాలు సమర్పించింది సిట్ బృందం. అది ఎన్టీవీ చేతిలో ఉంది. సిట్ బృందం ఏదైతే ఆధారాలు సమర్పించిందో హైకోర్టుకు, దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం ఎన్టీవీ చేతిలో ఉన్నాయి. ఢిల్లీ పెద్దలతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ వాట్సాప్ చాట్, అలాగే అరెస్ట్ అయిన 3 నిందితులకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలు, వారి మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా కోర్టుకు ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ చేతిలో ఉన్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఇప్పటివరకు మా కరెస్పాండెంట్ శర్మ మనకు చూపించారు. ఆధారాలు కూడా, ఆ దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు.